నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఇరాన్ పై B2 బాంబర్లతో అమెరికా ఇజ్రాయెల్ భీకర దాడులు హోర్ముజ్ జలసంధికి విముక్తి కల్పించే లక్ష్యంతో విధ్వంసం లారీజానీ హత్యకు ప్రతీకారంగా దాడుల తీవ్రత పెంచిన ఇరాన్ ఇజ్రాయెల్లోని 100 లక్ష్యాలపై క్షిపణుల ప్రయోగం 2 మృతి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై అసెంబ్లీలో వాడివేడి చర్చ డిపిఆర్ లేకుండానే ఇళ్లు కూల్చడమేంటని బీఆర్ఎస్ ప్రశ్న తిప్పికొట్టిన ప్రభుత్వం ఏప్రిల్ మే నెలల్లో ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మండలిలో మంత్రి పొంగులేటి వెల్లడి మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారమే బెయిల్ ఇచ్చారన్న రేవంత్ తెలంగాణలో 2029లోనే ఎన్నికలు ఉంటాయన్న సీఎం ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో పురోగతి పెద్దిరెడ్డి పీఏ ముని తుకారాం అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ సాగింది మూసీ ప్రాజెక్టు తొలిదశ డిపిఆర్ సిద్ధమైందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఇందుకు 6,500 నుంచి 7,000 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు ఈ ప్రాజెక్టుతో 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు ఈ అంశంపై తుది ఎన్యూమరేషన్ కొనసాగుతోందని తెలిపారు బఫర్ జోన్లో ఉన్న వారికి టీడీఆర్ ఇస్తామని చెప్పారు అయితే డిపిఆర్ అందలేదని ఏడీబీ నుంచి తమకు సమాచారం వచ్చిందన్న కేటీఆర్ డిపిఆర్ లేకుండా ఎందుకు ఇళ్లు కూల్చుతున్నారని ప్రశ్నించారు మూసీ కోసం బీఆర్ఎస్ హయాంలో ప్రణాళికలు రూపొందించి ఇప్పుడు పేదలను రెచ్చగొట్టడం సరికాదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు ఏడీబీ రుణంపై త్వరలోనే స్పష్టత వస్తుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు మంత్రి సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు వారి వైఖరిని మంత్రి శ్రీధర్ బాబు తప్పుబట్టారు 3,279 ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు మరి ఎక్కడ గజెట్ తప్ప మీరు ఇక్కడ అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం తప్ప మంత్రి గారు చెప్పాలి మరి నేను మొన్న ఆర్డీఓ గారు చెప్పింది చూశాను రాజేంద్ర నగర్ ఆర్డీఓ 50 మీటర్ల బఫర్ జోన్లో ఉండే వాళ్ళని తీసుకుంటామంటారు కానీ మరి 3,297 ఎకరాలంటే 500 మీటర్ల దాకా విస్తరించారు అధ్యక్ష బఫర్ జోన్ ఎంత తీసుకుంటున్నారు మాకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు డిపిఆర్ సబ్మిట్ చేయండి పైసలు ఆడికి వెళ్ళిస్తామని చెప్పి ఏడీబీ చెప్పిన మాట నేను మంత్రి గారికి పంపిస్తాను వారు చూసుకోవాలి డిపిఆర్ లేకుండా ఈ హడావుడు ఎందుకు ఇల్లెందుకు కూలుస్తున్నారు మొత్తం ఒక గృహ మీద యాగం ఎందుకు చేస్తున్నారు దయచేసి మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నది ఈరోజు డిపిఆర్ సంబంధించిన అంశం విషయంలో మెయిన్హార్ట్ అనే సంస్థకు we have onboarded in December 2024 they have given a DPR February 2026లో వారు సబ్మిట్ చేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్ ఈ రోజు డిపిఆర్ని ఏడీబీ వారు ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నారు వారికి వచ్చింది ఏదైతే ఏడీబీ ద్వారా లెటర్ వచ్చిందో ఇతర సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారు అప్రూవల్ ఇచ్చినప్పుడే వారు అప్రూవల్ అంటారు అధ్యక్ష అందుకోసం వారు ఆ విధంగా సమాధానం చెప్పడం జరిగింది ఏడీబీకి సంబంధించిన అప్రూవల్ నెక్స్ట్ బోర్డు మీటింగ్లో వస్తుందని మేము వేచి చూస్తూ ఉన్నాం తెలంగాణలో సుమారు 30,000 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం త్వరలో చేపట్టనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు సుమారు 17,000 కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని ఆయన అసెంబ్లీలో వెల్లడించారు ఏప్రిల్ 10 నాటికి ఒప్పందాలు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు వచ్చే ఏడాది జూన్ నాటికి హ్యామ్ రోడ్లు పూర్తవుతాయన్నారు రోడ్ల నిర్మాణంపై ఎమ్మెల్యేలు పల్ల రాజేశ్వరరెడ్డి హరీష్ రావు సునీత లక్ష్మారెడ్డి మనోహర్ రెడ్డి పాల్వాయ్ హరీష్ అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు హ్యామ్ రోడ్లపై టెండర్లు తెరవకముందే హరీష్ రావు ఆరోపణలు మొదలుపెట్టారని కోమటిరెడ్డి విమర్శించారు హ్యామ్ మోడల్ ప్రవేశపెట్టిన సేమ్ గైడ్ లైన్స్ తోనే రోడ్స్ వేస్తున్నాం ఇది అన్ని స్టేట్ల కంటే మనమే అడ్వాన్స్ ఉన్నాం మిగిలినవి కూడా టెండర్ పిలుస్తున్నారు 15 ఇయర్ మెయింటెనెన్స్ పీరియడ్ పెట్టుకుంటూ ఆ మోడల్లో టెండర్ పిలిచి 10 రోజులు 15 రోజులు వర్క్ స్టార్ట్ అవుతున్నాయి ఆ మూసీ క్లీన్ చేద్దామంటే వద్దరు హ్యామ్ ప్రాజెక్ట్లో రోడ్లు మంచిగా వేద్దామంటే దానికి టెండర్లు ఓపెన్ చేయకముందే మా హరీషన్ అంటుడు అయిపోయి అంటుడు అసలు టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసినాక 10 రోజులకు ప్రైస్ బిడ్ ఓపెన్ చేస్తారు అంటే వాళ్ళకి ఏంటంటే ఏమి చేయొద్దు వీళ్ళు ఏమి చేయొద్దు ఎప్పుడు ఏదో ఒకటి బదనాం చేయాలని
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఏప్రిల్, మే నెలల్లో 2వ విడత పంపిణీ చేపడతామని శాసనమండలిలో ప్రకటించారు. మండలిలో ఇళ్ల నిర్మాణంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. గిరిజన తండాలు, గూడాలలో గతంలో ప్రారంభమై వివిధ స్థాయిల్లో ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం వాళ్లు ఉంటున్న ప్రాంతానికి దగ్గరలోనే ఇండ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. ఈ మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇళ్లు కంప్లీట్ కాబోతున్నాయి అధ్యక్ష. జూన్, జూలై నాటికి ఏవైతే మొదట విడత ఇచ్చిన సుమారు 3 లక్షల పైచిలకు ఇళ్లు ఉన్నాయో వాటిలో మెజారిటీ హౌజెస్ కంప్లీట్ కాబోతున్నాయి అధ్యక్ష. 100కి 100% ఎన్నికల ప్రామిసులు కావవి. ఇది ప్రజాప్రభుత్వం ప్రామిసులు. తప్పకుండా పట్టణ ప్రాంతాల్లో ఈ రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి వార్డులో అర్హులైన పేదవాళ్లకి తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీర్తాం. ఉచిత బస్సు ప్రయాణంపై విమర్శలు చేస్తున్న విపక్షాలపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 600 బస్సులకు మహిళలను యజమానులుగా చేశామన్న మంత్రి ఉచిత బస్సు ప్రయాణం వల్ల అతివలకు సాధికారత వచ్చిందన్నారు. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అధికారంలోకి 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 48 గంటల్లో 9వ తేదీ నాడు ఆర్టీసీ మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం సౌకర్యం ప్రారంభించింది అధ్యక్ష. 69% ఆక్యుపెన్సీ రేట్ నుంచి 98% ఆక్యుపెన్సీ రేట్ వచ్చింది. ఆటో కార్మికులు కూడా మా తెలంగాణ కుటుంబ సభ్యులే. దాన్ని ఒక రాద్ధాంతం చేసి దీనికి సంబంధించి చూపెట్టడం అనేటువంటిది మంచిది కాదు. వాళ్ళ సంక్షేమం కొరకు సపరేట్ క్వశ్చన్ అడగండి, డిమాండ్ అడగండి. వాళ్ళ క్వశ్చన్ వాళ్ళకు సంక్షేమంకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. కానీ ఎన్నడూ ఆటో కూడా చూడనోళ్ళు ఆటోలో లెక్కొచ్చి దీన్ని పొలిటికలైజ్ చేయడం అనేటువంటిది మంచిది కాదని మీ ద్వారా వాళ్ళకు తెలియజేస్తాను. మొక్కజొన్నకు మద్దతు ధర 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలనే డిమాండ్తో బీఆర్ఎస్ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. మొక్కజొన్న కంకులు, సంచులతో శాసనసభ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు యత్నించిన బీఆర్ఎస్ సభ్యులను మార్షల్స్, పోలీసులు ప్రవేశద్వారం వద్దే అడ్డుకున్నారు. వారి చేతిలోని మొక్కజొన్న సంచులను బలవంతంగా లాక్కున్నారు. ఈ దశలో తోపులాట జరిగింది. పోలీసుల వైఖరిపై మండిపడిన బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ ప్రారంభమయ్యే వరకు ప్రవేశద్వారం వద్దే ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. స్టేషన్ బెయిల్ ఇవ్వడంలో తమ ప్రమేయం లేదన్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు. సీఎం వెంట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. వేం నరేందర్ రెడ్డిని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు రేవంత్ రెడ్డి పరిచయం చేశారు. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం తిరుగు పయనమయ్యారు. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై సిట్ వేశామన్న రేవంత్ రెడ్డి 2029లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలుంటాయని పునరుద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్లు ముందుగా అమల్లోకి వస్తే మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే దివ్యాంగ శక్తి పథకం ప్రారంభమైంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ కలిసి ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్ నుంచి ఉండవల్లి వరకు దివ్యాంగులతో కలిసి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్, మాధవ్ ప్రయాణం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మాధవ్ దివ్యాంగులను ఆప్యాయంగా పలకరించారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా 12.76 లక్షల మంది దివ్యాంగులు, వారి సహాయకులకు లబ్ధి చేకూరనుంది. దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే వారికి 50% టికెట్ రాయితీ లభిస్తుంది. 40% వైకల్యం దాటిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. 4 నుంచి 21 వర్గాల దివ్యాంగులకు ఈ పథకాన్ని విస్తరించారు. ఈ పథకం అమలు కోసం ఏడాదికి 207 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించనుంది. ప్రయాణం తర్వాత దివ్యాంగులకు సీఎం తన నివాసంలో ఆత్మీయ విందు ఇచ్చారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించడం ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చిందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించారు. మదనపల్లె ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ మునితుకారాం, ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనపాకం టోల్ ప్లాజా వద్ద నాయకులతో కలిసి కాఫీ తాగేందుకు వచ్చిన ఇద్దరిని సిఐడి అధికారులు అరెస్టు చేశారు. సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఇద్దరిని అరెస్టు చేసి తిరుపతిలో ఉన్న సిఐడి కార్యాలయానికి తరలించారు. పశ్చిమాసియాలో 19వ రోజు కూడా ఇరాన్ వ్యాప్తంగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి. హోర్ముజ్ జలసంధికి యుద్ధ నౌకలు పంపాలన్న అమెరికా విజ్ఞప్తికి మిత్రదేశాలు మద్దతు ఇవ్వనందున ఆ ప్రాంతంలో B-2 బాంబర్లు రంగంలోకి దిగాయి.
5,000 బరువున్న బంకర్ బస్టర్లు హోర్ముజ్ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి. హోర్ముజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాలపై ఆ బాంబులను ప్రయోగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఆ స్థావరాల్లోని ఇరాన్ నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులు జలసంధిలోని అంతర్జాతీయ నౌకా రవాణాకు ముప్పు కలిగిస్తున్నట్లు వివరించింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీ తమ లక్ష్యమని, ఆయన ఎక్కడ ఉన్నా వదిలిపెట్టబోమని ఐడిఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్కు ముప్పుగా పరిణమించే ప్రతి ఒక్కరిని ఏరివేస్తామని పేర్కొంది. తాజాగా ఇరాన్ నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ లక్ష్యంగా దాడులు చేసింది. ఖాతిబ్ లక్ష్యంగా దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్ మీడియా తెలపగా ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు. అటు లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై కూడా ఐడిఎఫ్ దాడులను తీవ్రతరం చేసింది. రాజధానిపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గత కొన్ని గంటల్లో చేసిన దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మృతి చెందినట్లు తెలుస్తోంది. బచౌరాలో ఓ భారీ భవనం ఐడిఎఫ్ దాడులకు కుప్పకూలింది. ఇరాన్ జాతీయ భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. ఇజ్రాయెల్లోని 100కు పైగా లక్ష్యాలపై ఇరాన్ గురిపెట్టింది. ఈ దాడుల్లో టెలవీవ్ సమీపంలో 2 ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. టెలవీవ్ రైల్వే స్టేషన్లో క్లస్టర్ బాంబులు పడి భారీ నష్టం వాటిల్లింది. స్టేషన్ పైకప్పు ధ్వంసం అవ్వగా రైళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. టెలవీవ్, జెరూసలేం నగరాల్లో సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ధ్వంసమైందని ఐఆర్జీసీ పేర్కొంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. దుబాయ్లోని పలు ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇరాక్లోని అమెరికా ఎంబసీపై వరుసగా 2వ రోజు భారీ డ్రోన్ దాడి జరిగింది. యుఏఈలోని ఆస్ట్రేలియాకు చెందిన అల్ మిన్హాబ్ ఎయిర్ బేస్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. తమ బేస్కు స్వల్పంగా నష్టం వాటిల్లిందని, అక్కడి సిబ్బంది ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ తెలిపారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత యుద్ధాన్ని నడిపిస్తున్న జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ మృతిని ఇరాన్ ధృవీకరించింది. అలీ లారిజానీ, ఆయన కుమారుడు, ఇతర భద్రతా సిబ్బంది, బసీజ్ దళం చీఫ్ గులాం రెజా సొలైమానీ అమరులైనట్టు ఇరాన్ భద్రతా మండలి పేర్కొంది. ఇరాన్ పురోగతి, ఇస్లామిక్ విప్లవం కోసం డాక్టర్ లారిజానీ తన జీవితకాలమంతా పోరాటం చేశారన్న మండలి దేశ సేవలో తరిస్తూ అత్యంత గౌరవప్రదమైన మరణాన్ని సాధించారని తెలిపింది. అయితే ఏ ఒక్కరూ మరణించినంత మాత్రాన తమ పోరాటం ఆగదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తెలిపారు. లారిజానీ మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతకుముందే ప్రకటించారు. ఐఆర్జీసీ ఇరాన్కు ఆయనే బాస్ అని ట్రంప్ చెప్పారు. ఇరాన్లో చెలరేగిన ప్రజా నిరసనలను అలీనే అణచివేసినట్లు వివరించారు. ఇరాన్ నాయకత్వాన్ని బలహీనపరిచి అక్కడి ప్రజలకు తమ భవిష్యత్తును సొంతంగా నిర్ణయించుకునే అవకాశాన్ని ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్కు భారత్ మానవతా సాయాన్ని అందించింది. ఇరాన్ ప్రజల కోసం భారత ప్రజల తరపున ప్రభుత్వం పంపిన మొదటి విడత సహాయం ఇరాన్కు చేరింది. ఈ సహాయాన్ని ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ప్రతినిధులు స్వీకరించారు. ఔషధాలు, అత్యవసర చికిత్సకు అవసరమైన వైద్య పరికరాలు, ఇతర ఆరోగ్య సంరక్షణ వస్తువులను భారత్ పంపింది. ఈ సహాయంపై ఇరాన్ ధన్యవాదాలు తెలిపింది. భారతీయ సోదర సోదరీమణుల నుంచి అందిన ఈ సాయం వెలకట్టలేనిదని పేర్కొంది. ఈ క్లిష్ట సమయంలో భారత్ చూపిన చొరవను అభినందిస్తున్నట్లు వివరించింది. ఇరాన్ మిత్రదేశాలైన చైనా, రష్యా ఇరాన్కు భారీగా మానవతా సాయాన్ని అందిస్తున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్ ద్వారా ప్రయాణించిన భారతీయ ముడి చమురు ట్యాంకర్ జగ్లాడ్కి గుజరాత్లోని ముంద్రా ఓడరేవుకు చేరింది. సుమారు 80,800 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో ఈ నౌక స్వదేశానికి చేరింది. మార్చి 14న యుఏఈలోని ఫుజైరా ఆయిల్ టెర్మినల్పై ఇరాన్ దాడి చేసిన సమయంలో ఈ నౌక అక్కడే చమురును నింపుకుంటోంది. అదృష్టవశాత్తు నౌకకు, అందులోని 22 మంది భారతీయ సిబ్బందికి ఎలాంటి హాని జరగలేదు. ఇరాన్ యుద్ధం దృష్ట్యా భారత నౌకాదళానికి చెందిన ఓ యుద్ధ నౌక ఈ ట్యాంకర్కు రక్షణగా వచ్చింది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం వల్ల చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడిన తరుణంలో ఈ నౌక మోసుకొచ్చిన ముడి చమురు దేశ ఇంధన అవసరాలను తీర్చనుంది. ఇప్పటికే ఇరాన్ అనుమతితో శివాలిక్, నందాదేవి అనే 2 నౌకలు ఎల్పీజీతో గుజరాత్ తీరానికి చేరాయి. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామానికి చెందిన కట్టా కౌశిక్ చంద్ అనే విద్యార్థి ఆక్సిజన్ సిలిండర్తోనే 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. అతడికి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. కృత్రిమంగా ఆక్సిజన్ అందిస్తేనే ప్రాణం నిలబడుతుందని వైద్యులు చెప్పడంతో ఆక్సిజన్ సిలిండర్తోనే జీవితం కొనసాగిస్తున్నాడు. అతడికి పూర్తి స్థాయిలో చికిత్స చేయించాలంటే 60 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అంత స్తోమత లేక ఇంటి వద్దే ఆక్సిజన్ సిలిండర్తో శ్వాస తీసుకుంటున్నాడు. కొత్తపట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో అధికారుల అనుమతితో ఆక్సిజన్ సిలిండర్తోనే వచ్చి 10వ తరగతి పరీక్షకు హాజరయ్యాడు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ రాజీవ్ గృహ కల్పలో తండ్రి, కుమార్తెల సజీవ దహనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తెల్లవారుజామున రాజశేఖర్ అనే వ్యక్తి, ఆయన పెద్ద కుమార్తె రాజశ్రీ సజీవ దహనమయ్యారు. రాజశ్రీకి హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ప్రవీణ్తో 3 ఏళ్ల క్రితం పెళ్లైంది. వారికి 2 ఏళ్ల బాబు, 6 నెలల చిన్నారి ఉన్నారు. భార్యతో ఉన్న గొడవల కారణంగానే అల్లుడు ప్రవీణే మామ, భార్యల తలపై సుత్తితో కొట్టి డీజిల్ పోస్ట్ తగలబెట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల విచారణలో ప్రవీణ్ పొంతనలేని సమాధానాలు ఇవ్వటం అనుమానాలకు తావిస్తోంది.
అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో భారీ ఉల్కాపాతం సంభవించింది. పగటిపూట కూడా స్పష్టంగా కనిపించే కాంతితో దూసుకొచ్చిన ఉల్కా గాల్లో ఉండగానే ముక్కలై సోనిక్ బూమ్ ఏర్పడింది. ఇది చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పేలుడు తీవ్రతకు ఓహియో, పెన్సిల్వేనియాలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు కంపించాయి. చాలామంది బాంబు పడిందని, మరికొందరు భూకంపం వచ్చిందని వణికిపోయారు. ఉల్క బరువు 7 టన్నులు ఉంటుందని నాసా అంచనా వేసింది. గంటకు 72,000 కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణించినట్లు తెలిపింది. అది బద్దలైనప్పుడు 250 టన్నుల TNT పేలుడుతో సమానమైన శక్తి విడుదలైందని శాస్త్రవేత్తలు తెలిపారు. అక్రమ వలసదారులు స్వదేశాలకు వెళ్లేందుకు అమెరికా ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అమెరికా నుంచి అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా తమ దేశాలకు వెళితే $2,600 అంటే సుమారు $2,40,000 ఆర్థిక సాయం చేస్తామని అమెరికా ప్రకటించింది. స్వదేశానికి వెళ్లేందుకు విమాన టికెట్ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. భారత్ సహా ఇతర దేశాల అక్రమ వలసదారులు అందరూ స్వచ్ఛందంగా వెళ్లిపోతే ఈ ఎగ్జిట్ బోనస్ అందిస్తామని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పోస్టర్లు విడుదల చేసింది. ఈ పోస్టర్లపై భారత్లోని ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్, ఆయా దేశాల ప్రముఖ ల్యాండ్ మార్క్లను ముద్రించింది. వలసదారులంతా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ యాప్ ద్వారా స్వదేశానికి వెళ్లేందుకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. వారికి ప్రయాణాలకు కావలసిన ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. గత ఏడాది జనవరి నుంచి ప్రాజెక్టు హోమ్ కమింగ్ కింద 20 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులు వెళ్లిపోయారని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని పాలెం ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 3 చిన్నారులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పాలెం ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగినట్టు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లారు. 30 ఫైర్ ఇంజన్ల సాయంతో చాలాసేపు శ్రమించి మంటలను అదుపు చేశారు. తర్వాత డ్రోన్ల సాయంతో గాలించిన సిబ్బంది 3 చిన్నారులు సహా 9 మంది మృతదేహాలను బయటకు తీశారు. భవనం దిగువ అంతస్తులోని కాస్మెటిక్స్ షాప్లో చెలరేగిన మంటలు ఎగువ అంతస్తులకు వ్యాపించినట్టు అధికారులు తెలిపారు. అక్కడ రసాయనాలు, బట్టలు నిల్వ ఉన్నందున ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. మంటలు ఎగిసిన వెంటనే ప్రాణభయంతో భవనంపై నుంచి కిందకు దూకిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్ ఇందౌర్లోని ఓ ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇంట్లోని 8 మంది కుటుంబ సభ్యులు సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ ఇంట్లో పార్క్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటీలో మంటలు చెరేగి ఆ భవనం మొత్తం వ్యాపించినట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల వారు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి బకెట్లతో నీటిని చల్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంట్లోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో భవనం, అందులోని ఫర్నిచర్, ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన కార్లు, బైక్లు కూడా దగ్ధమయ్యాయి. భవనం ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార DMK మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటును కొలిక్కి తెస్తోంది. ఇందులో భాగంగా మిత్రపక్షం CPIకు 5 స్థానాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2 పార్టీలు అనేక విడతలు చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. 2021 ఎన్నికల్లో CPI 6 చోట్ల పోటీ చేసింది. అటు CPM సహా ఇతర మిత్రపక్షాలతో DMK చర్చలు తుది దశకు చేరుకున్నాయి. కాంగ్రెస్ గతంలో 25 స్థానాల్లో పోటీ చేయగా ఈసారి 28 చోట్ల పోటీ చేస్తోంది. ప్రస్తుతం DMK నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో 10 కంటే ఎక్కువ పార్టీలు ఉన్నాయి. 234 శాసనసభ స్థానాలు ఉన్న తమిళనాడులో 158 స్థానాలతో DMK నేతృత్వంలోని SPA అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో ఉన్నతాధికారుల బదిలీల పరంపర కొనసాగుతోంది. తాజాగా పలువురు IPS అధికారులను బదిలీ చేస్తూ EC ఆదేశాలు జారీ చేసింది. రాయ్గంజ్ రేంజ్ DIGగా రాథోడ్ అమిత్ కుమార్ భరత్ను నియమించింది. ముర్షిదాబాద్ DIGగా అజిత్ కుమార్ యాదవ్ బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొంది. బార్ధమాన్ DIGగా శ్రీహరి పాండే, ప్రెసిడెన్సీ రేంజ్ DIGగా కాంగర్ ప్రసాద్ బరుయి, జల్పాయ్గురి DIGగా అంజలి సింగ్ను నియమిస్తున్నట్లు EC పేర్కొంది. అధికారుల బదిలీలను వెంటనే అమలు చేయాలని బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపిన లేఖలో EC సూచించింది. అటు బంగాల్లోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 13 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ EC ఉత్తర్వులు ఇచ్చింది. రాజకీయాల్లో విరమణ అంటూ ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. రాజ్యసభలో పదవీకాలం ముగిసిన 59 మంది సభ్యులకు వీడ్కోలు కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. పదవీ విరమణ చేసిన ఎంపీలు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. సభ నుంచి వెళ్లేవారు కొత్తగా వచ్చేవారికి స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. సభలో చర్చలు జరిగేటప్పుడు ఎన్నో రకాల వాదనలు జరుగుతాయన్న మోదీ ప్రజా ప్రయోజనాల పరిరక్షణే అంతిమ పరిష్కారమని తెలిపారు. सदन के अंदर अनेक विषयों पर चर्चाएं होती हैं। हर किसी का बहुत ही महत्वपूर्ण योगदान होता है। कुछ खट्टे मीठे अनुभव भी रहते हैं, लेकिन आज जब ऐसा अवसर आता है तो हम सबके भीतर एक समान भाव प्रकट होता है। जो जा रहे हैं लेकिन आने वाले नहीं हैं, उनको भी मैं कहना चाहूंगा कि राजनीति में कोई फुल स्टॉप नहीं होता है। आपका अनुभव, आपका योगदान राष्ट्र जीवन में हमेशा हमेशा बना रहेगा।
అదనపు ఛార్జీల భారం మోస్తున్న విమాన ప్రయాణికులకు కేంద్రం ఉపశమనం కలిగించింది. దేశీయంగా సేవలు అందించే విమానాల్లో 60% సీట్లకు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయవద్దని విమానయాన సంస్థలకు స్పష్టం చేసింది. ప్రయాణికుల సౌకర్యం కోసం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఒకే PNRపై ప్రయాణించే వారిని విమానంలో ఒకే చోట కూర్చోబెట్టాలని నిర్దేశించినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. కుటుంబాలకు కలిసి కూర్చునేందుకు హామీ సహా క్రీడా పరికరాలు, సంగీత వాయిద్యాలు, పెంపుడు జంతువుల రవాణాకు స్పష్టమైన, పారదర్శకమైన నిబంధనలు ఉండాలని ఆదేశించారు. విమానాలు రద్దు లేదంటే ఆలస్యమైన ప్రయాణికులకు లభించే హక్కులపై విమానాశ్రయాలు వెబ్సైట్లో ప్రాంతీయ భాషల్లో కూడా ప్రదర్శించాలని కేంద్ర మంత్రి సూచించారు. వివేక హత్య ముమ్మాటికి కడప ఎంపీ టికెట్ విషయంలోనే జరిగిందని ఆంధ్రప్రదేశ్ PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కడప ఎంపీ పదవికి అవినాష్ సరికాదని వివేక స్వయంగా తనతో చెప్పినట్టు వెల్లడించారు. వివేక ఎంత చెప్పినా వైసీపీ అధినేత జగన్ కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికే ఇచ్చారని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి బతికి ఉంటే తనకు ఎప్పటికైనా అడ్డే అని అవినాష్ భావించారని షర్మిల ఆరోపించారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, హత్య జరిగిన రోజున 7 గంటల నుంచి వివేకానందరెడ్డి ది గుండె పోటు అని ప్రచారం చేసింది సాక్షి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత హత్యా ప్రదేశానికి వచ్చి ఇది గుండెపోటు కాదు, హత్య అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇది తెలుగుదేశం వాళ్ళు చేపించింది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. CBI ఎంక్వైరీ కావాలి అని కోరింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత CBI ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను వేసే సిట్టు సరిపోతుంది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. ఈ ఎంక్వైరీ సరిగ్గా జరగటం లేదు అంటే, లేదు అవినాష్ని దీంట్లో మనం ఇరికిస్తే వారు అవినాష్ని దీంట్లో వేలు పెట్టి చూపిస్తే అవినాష్ నన్ను వదిలేసి బీజేపీ పార్టీలో చేరిపోతాడు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి సునీత ఎంత బ్రతిమిలాడినా CBIకి ఒప్పుకోకపోవడంతో తను విభేదించి చాలా మనసు కష్టం చేసుకొని గుండె భారంతో ఒకతే బయటికి వెళ్ళి CBIని ఎంక్వైరీ కోసం కోరడం జరిగింది. కోర్టుకు వెళ్ళింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం కమ్మగడ్డ వీధిలో వివాహిత స్వాతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని స్వాతి బంధువులు భర్త తేజను చితకబాదారు. మృతురాలు స్వాతి పనిచేసే కార్యాలయంలోనే ఉరికి వేలాడుతున్న సంఘటన పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2వ పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. తెలంగాణలో పలు జిల్లాల్లో వేకోజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈదురుగాలులతో రాళ్ల వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మంచిర్యాల జిల్లా మందమరిలో ఉరుములతో కూడిన వర్షం కురవగా సింగరేణి కార్మికులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని 20వ వార్డులో ఓ ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పట్టడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలోని మంటలను అదుపు చేశారు. పిడుగు ప్రభావంతో చుట్టుపక్కల ఇళ్లలో ఫ్యాన్లు, టీవీలు కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి. ఇరాన్పై B-2 బాంబర్లతో అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు. హోర్ముజ్ జలసంధికి విముక్తి కల్పించే లక్ష్యంతో విధ్వంసం. లారీ జానీ హత్యకు ప్రతీకారంగా దాడుల తీవ్రత పెంచిన ఇరాన్. ఇజ్రాయెల్లోని 100 లక్ష్యాలపై క్షిపణుల ప్రయోగం, 2 మృతి. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. DPR లేకుండానే ఇళ్లు కూల్చడమేంటని బీఆర్ఎస్ ప్రశ్న. తిప్పికొట్టిన ప్రభుత్వం. ఏప్రిల్, మే నెలల్లో ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మండలిలో మంత్రి పొంగులేటి వెల్లడి. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారమే బెయిల్ ఇచ్చారన్న రేవంత్. తెలంగాణలో 2029లోనే ఎన్నికలు ఉంటాయన్న సీఎం. ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం. దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.
మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో పురోగతి. పెద్దిరెడ్డి పీఏ ముని తుకారాం అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.